ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడి మాట్లాడి చూద్దామా? కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనం. Psalms chapter 16 verse 11. You will show me the path of life. In your presence is fullness of joy. At your right hand are pleasures forevermore. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదువు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. చూశారు కదండి, స్పష్టంగా మన దేవుని యొక్క మాట సెలవిస్తుంది. ఏంటిదనంట? జీవ మార్గము మనకి తెలియజేస్తాడంట. ఆయన సన్నిధిలో సంతోషం ఉందంట. అంటే మనం ఎప్పుడైతే చూడండి, ఒక్కోసారి బలహీనతలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ వచ్చినప్పుడు మనం చూస్తే ఒక్కోసారి దేవునిలో గడపడం మానేస్తుంటాం, దేవుని సన్నిధికి వెళ్ళటం మానేస్తుంటాం. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నది ఏంటిదో తెలుసా అండి? ఒకటి చెప్తున్నాడు. ఏంటిదనంటే, జీవ మార్గములు నా ఎదుట ఉన్నవి. అవునా, నా సన్నిధిలో ఉన్నంత వరకు నువ్వు సంతోషంగా ఉంటావంట. అంటే నువ్వు ఈరోజు దుఃఖముతో ఉన్నావా, బాధతో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ఏడుస్తున్నావా, కుంగిపోతున్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో బిడ్డ, నా ప్రియ కుమారుడా, కుమార్తె, నాలో నువ్వు గడుపు, నా సన్నిధిలో నువ్వు ఉండు. నేను నీ పట్ల గొప్ప కార్యము చేస్తాను. నేను నీ పట్ల అనేక మేలు చేస్తాను. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, నేను నిన్ను ఆదుకుంటాను, నిన్ను బలంగా నడిపిస్తాను, నీకు తోడుంటాను. విశ్వాసముతో నమ్ముకో, నన్ను నమ్ముకో. బలమైన కార్యాలు చేసేవాడిని నేను నీ పట్ల కార్యం చేయబోతున్నాను. ఒక చిన్న ప్రేర్ చేసుకుందామా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నజరేయుడైన సర్వశక్తి గల యేసయ్య, నీ కుమారుడు కుమార్తెను మీరు ముట్టి అభిషేకించి నీ రక్తాన్ని ప్రోక్షించి వారి పట్ల మీరు తోడుగా ఉండి, యేసయ్య, అవును తండ్రి, మీ సన్నిధిలో ఇక నుంచి ప్రభు నీ బిడ్డలు గడిపి బలమైన కార్యాలు మీరు వారి పట్ల చేసి తండ్రి బలంగా మీ ముందుకు నడిపించండి. వాళ్ళు ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారు, వాటన్నింటిలో నీ యొక్క వెలుగు అగ్నితో మీరు నింపుతూ ఉండమని యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.